మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ లో బంగారు ఆభరణాల చోరీ కలకలం సృష్టించింది. తమ బంగారు ఆభరణాలను బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారులకు చెందిన 700 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేశాడు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను మరొక బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకుని తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. దీని విలువ సుమారుగా 90 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. ప్రతి నెలలో జరిగే బ్యాంకు మేనేజర్ తనిఖీలో ఈ చోరీ విషయం బయటపడింది. చోరీ విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రఘుపతి రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ పరారీలో ఉన్నాడు. బ్యాంకులో పూర్తిగా ఆడిట్ జరిగితే ఇంకా ఆభరణాల చోరీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న చందంగా మారింది ఇండియన్ బ్యాంక్ పరిస్థితి. बैंक असिस्टेंट जनरल मैनेजर मुख्य राजेश बैंक कस्टमर्स गोल्ड लोन बंगाराన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. వర్త్ సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. 700 గ్రామ్స్ 22 కస్టమర్స్ 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రాముల బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను దొంగతనం చేసి తన సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. అతను ప్రస్తుతానికి అవసరాలు ఉన్నాడు, పట్టుకుంటాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ లో బంగారు ఆభరణాల చోరీ కలకలం సృష్టించింది. తమ బంగారు ఆభరణాలు బ్యాంకులో పెట్టి తీసుకున్న 20 మంది ఖాతాదారులకు చెందిన 700 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ గుట్టు చప్పుడు కాకుండా వేరొక బ్యాంకులో పెట్టి ఆ డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకున్నట్టుగా తెలుస్తోంది. 700 గ్రాముల బంగారం విలువ మొత్తంగా కూడా 90 లక్షల వరకు కూడా ఆయన సొంత అవసరాలకు వాడుకున్నాడు. ఈ విషయం బ్యాంకు మేనేజర్ దృష్టికి వెళ్లడంతో కూడా ఒకసారిగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఈ ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చిందో రైట్ మాట్లాడదాం. తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. ఎట్లా చూడాలి 90 లక్షల రూపాయలు, ఒకటి కాదు 2 రూపాయలు కాదు 90 లక్షల రూపాయలు, ఇంత పెద్ద అంటే 90 లక్షల విలువ అంటే ఆడిట్ చేసినప్పుడు వరకు కూడా అసలు ఎలా జరిగింది? అంటే ఇంత పెద్ద మొత్తంలో కూడా జరుగుతున్నా కూడా అసలు బ్యాంక్ అధికారులు అసలు పట్టనట్టుగా కూడా ఒక షాకింగ్ గా అనిపిస్తోంది. గతంలో కూడా చూసాము, ఎస్బీఐలో కూడా ఖాతాదారులు చాలా వరకు కూడా ఇలానే బ్యాంక్ ముందు నిల్చొని మా బంగారం చాలా వరకు పోయిందంటూ కూడా కొన్ని బ్యాంకులు తెలిపిన పరిస్థితి. ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతోంది. కొన్ని సామెతలు కూడా ఉంటాయి, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా కూడా. ఇంత జరుగుతున్న ప్రతిసారి కూడా బ్యాంక్ అంటే నమ్మకంగా ఉంటది, మనం అందరం కూడా అక్కడే పెట్టుకుంటాం. బట్ ఇవాళ ఖాతాదారులకి ఒక చేదు అనుభవం. ఎప్పుడు ఇది విషయం వెలుగులోకి వచ్చింది? ఇప్పటికే పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్. పోలీసులు ఏం చెప్తున్నారు? శివబిందు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ లో వెలుగులోకి వచ్చినటువంటి గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. బ్యాంక్ లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులకు ఒకంత షాక్ తగిలిందని కూడా చెప్పొచ్చు. అయితే తమ అవసరాల కోసం బ్యాంకును ఆశ్రయించినటువంటి ఖాతాదారులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారు. బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం పూర్తిగా చెల్లించే వరకు ఆ బంగారం బ్యాంక్ కస్టడీలోనే ఉండాలి. కానీ ఇప్పుడు అదే బంగారం కనిపించకుండా పోయినటువంటి ఆరోపణలు అయితే కలకలం రేపుతా ఉన్నాయి. సుమారు 22 మంది ఖాతాదారులకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు మిస్సింగ్ అయినట్టు కూడా అధికారుల ఆడిట్ లో కూడా తేలింది. అంటే మొత్తం సుమారు 700 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బంగారం విలువ సుమారు 90 లక్షలకు పైగా ఉంటుందని కూడా అధికారులు అంచనా వేశారు. అయితే ఈ బంగారం ఎలా మాయమైంది అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. నెలవారీ ఆడిట్ లో భాగంగా బ్యాంక్ లోని గోల్డ్ లోన్ ఖాతాలను పరిశీలిస్తున్నటువంటి క్రమంలో కొన్ని బంగారు ఆభరణాలు అందుబాటులో లేవన్నటువంటి విషయం అధికారుల దృష్టికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీంతో బ్యాంక్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఇంటి దొంగల వ్యవహారమే కారణమని కూడా అధికారుల విచారణ కూడా తేలినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అనుమానాలు కూడా నిజమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఖాతాదారులు తాకట్టు పెట్టినటువంటి బంగారు ఆభరణాలు అసిస్టెంట్ మేనేజర్ తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్నట్టు కూడా ఆరోపణలు అయితే వెలువడ్డాయి. అయితే అసలు బంగారం సంబంధించి కూడా
మొత్తం కూడా పూర్తి ఆడిట్ లో కూడా ఈ కుంభకోణం మొత్తం కూడా బయటపడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంటే ఇవి కుంభకోణానికి సంబంధించి 700 గ్రాముల బంగారం సంబంధించి అంటే కిరణ్, ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే రాజేష్ ఉన్నారో ఆయనతో పాటు ఇంకెవరైనా కూడా ఈ కుంభకోణంలో ఉన్నారా? ఎందుకంటే ఒక్కరే ఇంత అంటే 700 గ్రాముల బంగారాన్ని కొద్దిపెట్టి వేరొక బ్యాంక్ లో తీసుకుని ఆయనకు పాటు ఇంకెవరైనా ఆయనకి సహాయం చేశారా? అయితే ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. 700 గ్రాముల బంగారం సంబంధించి అంటే 22 క్యారెట్ల కొంత బంగారం కావచ్చు, కొంత ఒరిజినల్ బంగారం అంటే అసలు బంగారం అంటారు కదా, అసలు బంగారం కూడా కొంత ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే మరోవైపు ఈ ఘటనతో కూడా ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. తాము బ్యాంకును నమ్మి భద్రత కోసం బంగారాన్ని తాకట్టు పెడితే అదే బంగారం మాయమవడం ఏంటని కూడా బాధితులు అయితే ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. నిజంగా మీరు అన్నట్టు ఈ కుంభకోణంలో ఒక్కటిదే పాత్ర ఉందా, లేకుంటే అతనికి ఎవరైనా సహాయం అందించారా, ఆ కుంభకోణంలో ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ కుంభకోణం సంబంధించినటువంటి నిందితుడు ఎవరైతే రాజేష్ ఉన్నారో రాజేష్ కనుక పోలీసులకు పట్టుబడితే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే మరోవైపు బ్యాంక్ అధికారులు మాత్రం ఇటు ఖాతాదారులకు స్పష్టమైనటువంటి భరోసా ఇస్తున్నారు. ఎవరికి కూడా ఆందోళన చెందవద్దని, మీ ఖాతాదారులకు సంబంధించినటువంటి బంగారం పూర్తిగా ఆ బాధ్యత కూడా బ్యాంకే తీసుకుంటుందని కూడా అక్కడ ఆడిట్ సంబంధించిన అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఖాతాదారులు కొంత భయాందోళన అయితే మొదలైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసు క్లారిటీ రావాలి, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత బంగారం సంబంధించిన ఆ నిందితులు దొరకాలి, నిందితుల నుంచి బంగారం రికవరీ చేయాలి. కాబట్టి ఇదంతా కొంత ప్రాసెస్ ఉన్నటువంటి సమయం కాబట్టి కొంత ఖాతాదారుల్లో కొంత భయాందోళన అయితే మొదలైందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కిరణ్.